దాడుల్ని ప్రోత్సహిస్తే తిరిగి దాడులు ఎదుర్కొనే అవకాశం ఉంటుందన్నారు మాజీ డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్. గతంలో చంద్రబాబు పాలన చూశామని, ఇప్పుడు లోకేష్ నేతృత్వంలో దారుణాలు చూస్తున్నామన్నారు. వైఎస్ జగన్ కు జోగి రమేష్ ను దూరం చేయాలనే లక్ష్యంతో దాడులకు పాల్పడ్డారన్నారు. పెట్రోల్ బాంబుల కల్చర్ ఏపీలో లేదని, అలాంటి వాటిని ప్రోత్సహించడం తగదన్నారు ధర్మాన కృష్ణదాస్. శ్రీకాకుళం జిల్లాకు చెందిన వైఎస్ఆర్సీపీ నాయకులతో కలిసి మాజీ మంత్రి జోగి రమేష్ కుటుంబాన్ని ఆయన పరామర్శించారు. రాజకీయాల్లో ఇటువంటి చర్యలు అనైతికం. ఇది గతంలో చంద్రబాబు నాయుడు గారు తాలూకు పాలన మేము చూసాం. కానీ ఈ ట్రిప్లో మరి లోకేష్ గారి నాయకత్వంలో చాలా దారుణంగా ఎన్నికల ఫలితాలు వచ్చిన మరో రోజు నుంచే అనైతికతగా ఇటువంటి దాడులు, బ్రూటల్ దాడులు చేయడం అన్నది చాలా. పెట్రోల్ బాంబులు ఇవన్నీ కూడా మరి ఆంధ్రప్రదేశ్లో ఇటువంటి కల్చర్ గతంలో లేదు. ఇటువంటి దాడుల వల్ల ప్రతి దాడులు భవిష్యత్తులో ప్రోత్సహించినట్టుగా అవుతుందని మేము తెలియజేస్తున్నాం. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఆదర్శవంతమైన నాయకుడిగా గత 5 సంవత్సరాలు కూడా పాలన చేశాడు. ఏనాడు ఇటువంటి దాడులు కానీ ఇటువంటి ప్రతిచర్యలు కానీ మేము చేయలేదు అన్నాడు. కనీసం ఎప్పటికైనా జ్ఞానం తెచ్చుకొని మరి ఇటువంటి ప్రక్రియలు అనేవి ఆపాలని చెప్పి మరి చంద్రబాబు నాయుడికి, లోకేష్ గారికి తెలియజేస్తున్నాం.